నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ డిసెంబర్ 1 పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి రాజధాని అమరావతిని చట్టబద్ధం చేసే ప్రక్రియ మొదలు కాబోతుంది అని చెప్పి ఒక వార్త వస్తుంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? అలానే మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కేంద్ర మంత్రులు ఆల్రెడీ 3 ఉన్నారు. ఇక 4వ వ్యక్తికి కూడా అవకాశం ఇద్దామనే ఒక చర్చ కూడా నడిచింది అంట. ఇది వాస్తవమేనా? చంద్రిక, ఏమవుతుందంటే మీరు అన్న విషయాల్లో ఒకటి అమరావతికి చట్టబద్ధత కల్పించడం, రెండోది కేంద్ర మంత్రి వర్గంలో మన రాష్ట్రం నుంచి ఇంకో పార్టీ వరకు అవకాశం ఇవ్వడం, ఇంకొక సీటు. మొదటిది నిజం, రెండోది ఊహాజనితం. మొదటిది నిజం ఎందుకంటున్నానంటే అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి రైతులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారంటే దాదాపు 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు అక్కడ మనకి అమరావతి రాజధానిగా ఏర్పడడానికి స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి విధానం మనకు తెలుసు. వాళ్ళ పోరాటం కూడా చేశారు. తర్వాత దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక మహానగరంగా గ్రీన్ఫీల్డ్ సిటీ లాగా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ఉంది. దాన్ని ప్రజల మీద భారం పడకుండా మనకి బయట నుంచి గ్రాంట్స్ రూపంలో కానీ లోన్స్ రూపంగా తీసుకొచ్చి దాన్ని కట్టాలనేటువంటిది ఒక విధానంతో చేస్తున్నారు. దాన్ని డెవలప్ చేసి ఇచ్చేలాగా ఇప్పటికే అనేక రకమైనటువంటి సంస్థలు అన్నీ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఈ మధ్యన జరిగినటువంటి సిఐఏ సదస్సులో కూడా వైజాగ్లో చాలామంది పెట్టుబడిదారులు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. అది యూనివర్సిటీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, టూరిజంకి సంబంధించి కావచ్చు, ఏదైతే కావచ్చు. క్వాంటమ్ వ్యాలీ కూడా వస్తుంది. ఇప్పుడు నేను టెక్నాలజీ పరంగా దాని హబ్ కింద చేయాలనే ఉద్దేశంతో నేను ఏమంటున్నానంటే పిల్లని మార్చినట్టుగా మళ్ళీ అధికారాలు మారినప్పుడల్లా రాజధాని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికే మార్చే విధానం ఉండకూడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల శాశ్వత రాజధాని కావాలంటే ఒక కళ ప్రజలకి. గతంలో ఎన్ని సందర్భాల్లో చూశారు. పోరాటాల ఫలితంగా మనం చెన్నై నుంచి కర్నూలు వచ్చాం, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ వచ్చి అమరావతిని వస్తున్నాం. మరి ఇలా తిరుగుతూ ఉంటామా? రేపు వద్దున జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం ఏమైనా వచ్చిందనుకో, ఆయన ఎక్కలేదు. అటువంటి మూర్ఖులు ఏమన్నా భవిష్యత్తులో వచ్చాడనుకో, నేను ఎక్కడి నుంచి తీసేస్తాను, ఇంకో చోట పెడతాను అంటే ఎలా? వాళ్ళ త్యాగానికి ఫలితం ఏముంటుంది రైతులకి? అందులోనే రాజధాని అటు ఇటు మార్చడం అంత తప్పు, బ్లండర్ మిస్టేక్ ఇంకోటి ఉండదు. తొగ్లక్ పాలన అంటారు చూసారా, తొగ్లక్ మార్చేవాడు అప్పట్లో. అటువంటిది ఉండకూడదు. అంటే మేము ఇచ్చిన భూములకి మా భవిష్యత్ తరాలు కూడా చక్కగా మా రాజధానిని గర్వంగా చెప్పుకోవాలి, డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఇది శాశ్వత రాజధానిగా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని పార్లమెంట్లో చట్టబద్ధత చేస్తేనే దానికి విలువ ఉంటుందని రైతులు కూడా కోరడం. అది ప్రజలందరూ, రైతులనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక అది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధానిగా చట్టబద్ధతకు చేకూరుస్తారు అనేటువంటిది వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఉండొచ్చు కూడా. ఏ రోజు ఏ డేట్ అనేది మనం చెప్పలేం, కానీ అది ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మీరు చూస్తుంటే ఆర్బీఐ లాంటి హెడ్ క్వార్టర్స్ అన్ని అమరావతికి వస్తున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఒక స్టేట్లో ఎక్కడ పెడుతుంది? రాజధానికి దగ్గరే పెడుతుంది. ఆల్రెడీ అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, నిధులు ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి నిధులు సమీకరిస్తుంటే హామీగా ఉంటుంది. తర్వాత ఇంత డెవలప్ చేసే టైంలో దానికి చట్టబద్ధత వచ్చింది అనుకోండి, దానికి ఎవరో అటు ఇటు మార్చడానికి, లేకపోతే 3 రాజధానులని, ఆ రాజధాని ఈ రాజధాని మాటలు మార్చడానికి అవకాశం ఉండదు. క్యాపిటల్గా అలా ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదైతే 13 రాజధానులు మారామన్నప్పటికీ మన ఆంధ్రులకి మొట్టమొదటి రాజధాని ఇప్పుడు కడుతున్నటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం. అప్పట్లో శాతవాహనుల టైంలో ఆంధ్రుల చరిత్ర చూసినప్పుడు మళ్ళీ తిరిగి శతాబ్దాలు తిరిగి మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికే చేరుకున్నాం. ఒక రాజధాని రాష్ట్రానికి మధ్యలో అందరికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక రాజధాని కట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, దానికి అన్ని పార్టీలు సమ్మతం తెలిపినప్పుడు, ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసినప్పుడు దాన్ని ఏదో రకంగా డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉండి, అంటే ప్రజల మీద భారం పడకుండా, అదేవిధంగా కేవలం రాజధాని మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి ఏ విధంగా వికేంద్రించగలదు అనే దాని మీద దృష్టి పెడతా ఉంటా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఉందనుకో, దీనికి భవిష్యత్తులో కూడా విఘాతం కలగకూడదు. ప్రభుత్వాలు ఇప్పుడు ఉంటాయమ్మా, మారుతూ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, వ్యక్తులు మారుతూ ఉంటారు. కానీ ఇది శాశ్వతంగా ఉండవలసినటువంటిది రాజధాని. కాబట్టి దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి రాజధాని ప్రజలు కోరుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ కోరినా కోరకపోయినా కూడా అది ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే గుర్తించిన తర్వాత దానికి చట్టబద్ధత కల్పించాలి, మరోసారి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా. సరే, మీరు అడిగిన దానికి ఇంకొక ప్రశ్న ఏంటంటే, మళ్ళీ త్వరలో కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు, మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ 3 మంత్రులు ఉన్నారు కదా, ఇంకో మంత్రి పదవికి అవకాశం ఉంది. కాబట్టి ఏ పార్టీకి ఇస్తారు అనేది అది
మన మోదీ గారు పుట్టపర్తి వచ్చినప్పుడు కూడా చర్చ వచ్చింది అన్నట్టుగా చాలా బయట వార్తలు వస్తున్నాయి. మరి వాస్తవం ఏంటన్నది ఇంకా తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి చెందినటువంటి శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి పెమ్మసాని గారును రామ్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు కేంద్ర మంత్రులుగా. ఇంకొక అవకాశం ఇస్తే జనసేనకి ఇస్తారని చెప్పేసి ఒక వాద, ఇంకొక లేదు తెలుగుదేశం పార్టీకి ఇంకొక ఎక్స్ట్రా పెరుగుతుంది మరో వాద, ఇవే ఉన్నాయి. ఏది ఏమైనా పార్టీ అధినేతలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే సందర్భంలో మోదీ గారితో కూర్చుని ఏదైనా అవకాశం ఉంటే మనకి ఎక్స్ట్రా ఇంకో మంత్రి పదవి వస్తే ఏ పార్టీ కావాలంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళ నోటంటా వచ్చి ప్రకటన వచ్చే వరకు కూడా మనకు వాస్తవాలు తెలియవు, అన్ని ఊహాగానాలే. కానీ ఏదైనా వస్తే మంచిదేగా. మన రాష్ట్రానికి ఇంకో మంత్రి పదవి వచ్చిందనుకో, అది మనకే గర్వమే, మనకు నిధులు వస్తాయని చెప్పి ఆశ ఉంటుంది. ఎందుకంటే మన గతంలో కూడా ఆ బెంగాల్ నుంచి లేకపోతే బీహార్ నుంచి రైల్వే మంత్రులు అయ్యేవారు. రైల్వే మంత్రులు అయితే వాళ్ళకి సంబంధించిన చక్కగా తెచ్చుకునేవారు. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఏమన్నా అటువంటి మంచి పదవి, పెద్ద పదవి, క్యాబినెట్ హోదా ఏదైనా వచ్చిందనుకో రాష్ట్రానికే మంచిదే, మన వాళ్ళని చెప్పుకుంటాం. ఏదైనా అవకాశం ఉంటే మనం నిధులు తెచ్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం రాష్ట్రం ఒడిదుడులు దాటుకుని పైకి వెళుతుంది కాబట్టి అటువంటి ఎంతో సహకారం కావాలి. ఒక పారిశ్రామికవేత్తల సహకారం కావాలి, ప్రజల సహకారం కావాలి, కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి, ఎన్ని కావాలి. కాబట్టి ఖచ్చితంగా అటువంటి అవకాశం వస్తే మాత్రం మన నాయకులు వదులుకోరు, జరుగుద్ది. కానీ ఎప్పుడు ఏంటి అన్నది మనకు తెలియదు. ఏదేమైనా రాష్ట్రానికి ఒక మంచి రోజులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఓపికగా ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడాలి, అభివృద్ధి వికేంద్రీకరణ చక్కగా చూడాలి, ఒకే చోట కేంద్రీకృతం చేయకుండా చేస్తున్న విధానం చూడాలి. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కేంద్రం నుంచి ఏ విధంగా పంచాయతీకి సంబంధించిన నిధులన్నీ తెస్తున్నారు, శాసकीय నిధులు కావచ్చు, లేకపోతేనేమో ఆర్థిక సంఘ నిధులు కావచ్చు, ఏదో రకంగా తీసుకొచ్చి చక్కగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తున్నారో, గతంలో ఎప్పుడూ లేని విధంగా మారుమూల గ్రామాలకి, గిరిజన గ్రామాలకు కూడా రోడ్లు వేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకే రోజు డే అండ్ నైట్ జరిగిపోవు, ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. ఎందుకంటే విధ్వంసం నుంచి మనం వికాసంలోకి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. కానీ దీన్ని మళ్ళీ అంటే చంద్రబాబు గారు పదే పదే చెప్తారు, ఇది పరమపద సోపాన పదం ఉంటా చూసారు, అది ఆ ఆటలాగా పైకి కిందకి పాముల ఆటలా ఉండకుండా చక్కగా ఒక విధానంగా వెళ్తే మాత్రం అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అతి త్వరలోనే ఏర్పడుతుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్.